ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డ, మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించు వారముగా ఉన్నాము కనుక మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 2వ కీర్తన 1వ వచనము. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు. సామ్స్ 2:1. వై డూ ద నేషన్స్ సో యాంగ్రీ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుని చేత కీర్తనాకారుడు యేసయ్య గురించి ప్రవచించిన వాక్యం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి రాజుగా ప్రకటించాడు. అయితే భూమి మీద ఎవరు ఒప్పుకోరంట, మనుష్యులు ఒప్పుకోరంట, దేశాలు ఒప్పుకోవంట. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే సృష్టికర్త అయిన యేసయ్య నీ పాపాలను నా పాపాలను మనందరి పాపాలను విమోచించడానికి ఈ లోకంలో జన్మించారో అప్పుడు హేరోదు రాజు అతనితో కూడా అందరూ కలవరపడిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య భూమి మీద సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్య దేశాలు తిరగబడ్డాయి, అన్య ప్రజలు తిరగబడ్డారు. సువార్త ఎవరూ నమ్మడం లేదు. అందరూ అల్లరి రేపి ప్రభువును సిలువకు అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తరువాత సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. ప్రస్తుతం సువార్తను ప్రకటిస్తుంటే, దేవుని కుమారుని గురించి ప్రకటిస్తుంటే, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తుంటే ఎవ్వరూ ఇష్టపడటం లేదు, నమ్మడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేరుతుంది. యేసయ్య రాబోతున్నాడు. దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపించబడుతుంది. కాబట్టి నీవు నేను మనందరము యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు నామములో బాప్తిజమం తీసుకోవాలి. యేసయ్య రాజ్యంలో స్థిరపడాలి. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య జీవవాక్యమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది రక్షణలోకి నడిపించబడి నీ రాజ్యానికి వారసులుగా మారి నీ రాకడకు సిద్ధపడాలని మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును నైనా యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.